నాకు బీచ్లో అణువు తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను సన్ ఆఫ్ ది బీచ్ అంటారు. మీ నాన్న వార్తలు చదువుతుంటే అందరికీ నిజమేనేమో అనిపించేదిరా. మొదటిసారి బీచ్కి రావడం ఎలా ఉంది? బాధగా ఉంది. ఆ? ఇంకెప్పుడు మొదటిసారి బీచ్కి రాలేం కదా. మొనాలిసా నా సిస్టరే. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతుంటే నీకు ఫోన్ చేశాను. పూర్తిగా ఎక్కాక చేయపోయావా? మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉండేవి. మీద ఆ అమ్మాయి వేరు వేరు ఊళ్ళలో దిగిన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతోంది? ఆ అమ్మాయి పెద్ద తిరుగుబోతు. స్మైల్ ఇచ్చిందంటే సిక్సరే. ప్రేమ వ్యవహారాలు పానీపూరి లాంటివి. ఒకటి మింగుడు పడ్డాకే రెండో దాని జోలికి వెళ్ళాలి. డబ్బా కొట్టుకోవడానికి ఇంగ్లీష్లో ఉంటారు తెలుసా? గ్యాస్ కొనేది. రవివర్మలో ఉన్న టాలెంట్ ఈ పెయింటర్లో లేదు. Come on. You know, the Da Vinci is a mathematician, come engineer, come sculptor, come writer, come musician, come anatomist. మరి పెయింటర్ కదా? హే, నీకు ఇంగ్లీష్లో అన్నిటికన్నా పెద్ద పదం ఏదో తెలుసా? తెలీదు బాబు. మరి ఎందుకు టీ? సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పిలేటోషియస్.